ఇది పేరు కాదు, ఇది శాపం. ఆడు చూడరా పాటలు వింటే ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. బాగా ఉన్నాడు. జాబిల్లి కోసం ఆకాశమల్లే కిషోరు నీరాకై కిషోరు మనసు పాడాను నేను చాటనై జాబిల్లి కోసం వినపడలేదర్రా. చెప్పనా ఏంటి తీసుకున్న డబ్బులేరా. డబ్బులా 2 రోజులు ఇస్తాను వెళ్ళు. 2 రోజుల్లో రా. ఇస్తానన్నా ఇల్లనా 2 రోజులు అంటున్నావు. నేను అన్నాలు తిరగాలరా. ఇస్తాను వెళ్ళు వెళ్ళు. అక్కడ ఇక్కడ పాటిక్కడ చెప్తాను అత్త, మరి నీ పని మంచి తిమ్మరుకున్న నీ పని. ఏంట్రా ముసుగు ఊరి నిండా అప్పులు చేసి ప్రశాంతంగా ఎలా సాంగ్స్ అంటున్నారు ఇక్కడ. ఏం చెప్పరా. అప్పులేముందిరా తీద్దాం మెల్లిగానా. ఊరేసి దిగిసిపోతాం ఏంటి, తీర్తాలా మెల్లిగానా. పదండి. ఎవడి జీవితం ఆడదురా. ఎన్నాళ్ళు బతుకుంటావురా భూమి మీద. ఏంట్రా జీవితమే వేరేగా ఉంటది. ఇప్పుడు ఈ మధ్య కొప్పాకలోని చాలా మంది చనిపోతున్నారా. అది ఊరికి ఏదో ఇష్టం పట్టింది. అలాగే ఊరికి ఇష్టం పట్టింది. ఎన్నాళ్ళు బతుకుంటా ఒకటి తెలిసిన కొప్పాకి చాలా మంది చచ్చిపోతున్నారు. నిమిషాలని రే రారా. అరే ఏంట్రా, ఏం బుర్ర ఏం పని చేస్తలేదా. అలాంటివి పట్టుకుంటా దెయ్యాలు పట్టుకుంటారా. ఏమైంది అలా ఉన్నా. ఏమనరా ఏమడం. ఈ నిమ్మకాయలు తొక్కాడు కానీ చాలా భయం వేస్తుంది నాకు. వీడు బాగానే తొక్కుతుంటాడు, ఎంకలు తింటాడు, తోలు తిరిపోద్ది. ఇప్పుడు ఆ నిమ్మకాయలు తొక్కితే ఏమైంది. ఒరే ఈ రోజుల్లోని దేవుడు ఉన్న ఎంత నిజమో దేవుడు ఉన్నా కూడా అంత నిజం. నువ్వు నమ్మని నమ్మపోనా ఇది నిజం అంతే. ఈ మరీ అంత తిరిగి అనుకోలేదురా. వచ్చి ఈ బొబ్బలకి దోలు తీరాలా. అప్పుడు అర్థమో తెలుసు నేను చెప్పింది ఏంటిదో. అప్పుడు ఒక అర్థమో తెలుసు. నరేంద్ర ఏం చేస్తున్నారా బాబు. చల్ల గాలి వేస్తున్నారా పోతే కానీ కవర్ సెట్లు అయ్యి చాలా బాగుంది. ఇక్కడ ఏముందిరా, మా షెడ్ దగ్గర ఇంకా చాలా ఉంటది. నైట్కి వచ్చి పడుకోవచ్చు. అవునా, ఫ్యాన్ అవుతుందా మన దగ్గర. ఫ్యాన్ అయితే ఏసీలో ఉంటది పడుకుంటేని. నువ్వు వస్తావు కదా, నువ్వే చెప్తావు. సరే ఫోన్ చేయతే మర్చిపోక. సరే అయితే చల్ల గాలి వేస్తుందిరా పోతే కానీ కానీ నిజంగానే నైట్ నిద్ర పడాల బాగా. ఈ ఎండాకాలం ఉండరా నదులు చేతుంది పడుకుంటాను.
నరేంద్ర నరేంద్ర కూడా బొక్కడు రే నరేంద్ర ఏమవుతున్నాయి రే నరేంద్ర బొక్కడు ఎక్కడ పోడే నరేంద్ర రే నరేంద్ర బయట నెట్వర్క్ కొంత చీకటిగా ఉంది రే నరేంద్ర రే రే నరేంద్ర ఏట్రా కూర్చున్నాడు రే నరేంద్ర రే రే నరేంద్ర రే రే నరేంద్ర రే రాత్రి అసలు అడిగి ఏమైంది నన్ను ఏమన్నా భయం పెట్టడానికి ఏమన్నా ట్రై చేసాడా ఏమర్థం అట్లా అసలు ఏమైంది ఇడికి అంతా నా భ్రమంటావా ఒకసారి సురేష్ కూడా ఫోన్ చేస్తే ఆడేమంటాడో చూద్దాం చెప్పరా సురేష్ ఎక్కడున్నావు ఇంటికాడ ఉన్నాను రా. బిజ్జి మీద ఒకసారి రా అర్జెంటుగా పని ఉంది నీతో సరే అయితే చిరాగ్గా ఉంది స్నానం చేసి సరే సరే ఏమైతే రమ్మన్నా కూర్చోసారి ఓ మాట చెప్తున్నావు కదా నవనే చెప్పరా బాబు ఏంటి అది రాత్రి నరేంద్ర గౌడ్కి దెయ్యం పట్టిందిరా నిజంరా దెయ్యం పట్టిందిరా ఆడికి సొల్లు చెప్పు నిజం చెప్పు నైట్ నువ్వు పడుకోనరా నీకు తెలుస్తుంది వాడి గురించి ఇటు వస్తలేరా బాబు సరే సరే రా నీకు తెలుస్తుంది ఈ బొగ్గోడికి రాత్రి కొత్త కదా తెలుస్తుంది చూడలేరా ఒకసారి ఈ రోజు ఎలాగైనా అడుగుని తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అర్థం అవ్వట్లేదు వాట్సాప్ లో కుర్రోడు మంచి ఊపమన్నాడు నీకు ఎలాగ దోలేరుతుంది ఏదో ఒకటి వచ్చో నరేంద్ర గౌడ్ నాకేం తెలిసి నీతో వస్తున్నాడు కదా సరే వచ్చి కూర్చో ఏనా నరసింహను కొద్దిగా భయం వేస్తుందిరా ఎందుకురా భయం నేను ఉన్నా కదా నేను చూసుకుంటాను మొత్తం సెట్ చేస్తాను సరే కానీ అడుకోసారి ఫోన్ చేయి హలో చెప్పరా నరేంద్ర ఎక్కడ ఉన్నారా పాక దగ్గర ఉన్నాను వచ్చేస్తున్నాను నేరా మీ ఇంటికాడ ఉన్నావు ఇంటి దగ్గర ఉండండి అయితే ఒక 5 నిమిషాలు సరే వస్తున్నాడు రా అక్కడ ఉన్నాడు వస్తున్నాడు అరే నరేంద్ర కూడా వస్తున్నాడు రా ఎరే ఎప్పుడు వచ్చారా వచ్చారు కానీ అవుతుందిరా సరే ఏడైతే అలా ఉన్నాడు ఏం లేదురా చల్లపోతుందంటే రే రూమ్ ఖాళీగా ఉంది కదరా 3 వీళ్ళు తెచ్చుకుని తాగింది కదా సరదాగా చిల్లు ఉంది కదా వీళ్ళు తాగుతుంది ఒళ్ళు బాగా తిమిరికొందరా అబ్బాయి నీకు దుప్పలే కింద పడుకుందాం సరే సరే ఏరా కింద పడుకున్నారు ఏం లేదురా కొద్దిగా నొడ్డు నొప్పి వస్తుంది మీద పడుకోలే ముగ్గురికి ప్లేస్ సరిపోతుంది పైకి వచ్చి పైన పడుకో లేదులే కింద అలవాటు మా బాగా సరే మీద పడుకో సరే సరే అయితే సరే జాగ్రత్త లేదే
రిసు ఏరా రాని రాని నేను ముందే చెప్పాను కదరా అక్కడ దాంట్లో ఏదో ఉందని నువ్వు నమ్మలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఒరే అది బయటికి ఆడికి వెళ్ళిపోతున్నాడు రా. పద మనం బయటికి వెళ్ళి చూద్దాం. పద పద. పద పద. మన రాత్రి అలాగే నాకు చాలా భయం వేసింది రే. నన్ను పెట్టుకుంటావాడే మొక్కలా మళ్ళీ ఇందాకే సొల్లింగో ఏదో నువ్వు సంవత్సరం అన్ని జరిగినాయి. ఇది ఎక్కడ పోయిరా బాబు ఎక్కడ పోయి వెళ్ళిపోయి అరే తమ్ముడు ఎక్కడ కనిపించట్లేదు రాడు. మనకి ఎందుకే అటు బాపా బాబరే వీడికి ఏమైంది అసలు? నన్ను అనవసరంగా చంపేశారు కదరా. నేను భైరవిరా. అంటున్నాడేట్రా నన్ను అనవసరంగా చంపేశారు కదరా. ఏమైందిరా బాబోరే? ఒరే ఆ నెల ఒరే ఆ నెల వదిలేసి వెళ్ళిపోలేమన్నా రే. రే ఆ దున్నేసి వెళ్ళకపోతే మనం పోతారు పోయి ముందు అసలు రాత్రి ఏమైంది బాబు అసలు అయితే ఏం పోవట్లేదు. పైరు అంటున్నాడు, కేకలేస్తున్నాడు, అమ్మాయిలా మాట్లాడుతున్నాడు. రేసు ఏ రానుకున్నావు? ఎవరు రాత్రి జరిగింది కాదు. నేను దాని గురించి కదా మాట్లాడుతున్నాను. ఏం చేద్దారా? ఏదో చేద్దాం అది కాపాడుకుందాం. నేను అంటుకోవట్లేదుగా ఎవరు కలగలం. మనకు దేవుడే దిక్కున్నాడు, దేవుడిని అడుగుదాం. నాకు ముందు పని రా తల కొత్తలేదు. దేవుడి గుడికి వెళ్తాను, మనసు ఏం రావట్లేదు.
స్వామి మా ఫ్రెండ్ని ఎలాగైనా కాపాడుకునే ఒక అవకాశం స్వామి, ఎలాగైనా పోయి దారి చూపించాలి. శ్రీ ఆంజనేయం ప్రసాంజనేయం, 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 శ్రీ ఆంజనేయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి నువ్వు ఎలాగైనా కాపాడాలి స్వామి, నువ్వే దారి చూపించాలి స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏంటి నాకు చూసిన అవుతున్నావు? నీ పెన్ను నువ్వు కాపాడుకుంటావులే, నువ్వు అనుకున్న కోరిక తీరుతుందిలే. మా ఫ్రెండ్ గురించి నీకేం తెలుసు? అసలు నువ్వు ఎవరు? నేను సృష్టికి రూపాన్ని రా, నాకు అన్నీ తెలుసు. నీకేం తెలుసు? మా ఫ్రెండ్ని ఎలా బతికించుకోవాలని తెలుసా? సాబోతుకులో ఉన్నాడు వాడు. నాకేం నువ్వు దారి చెప్పగలవా? చెప్పు. నా వల్ల కానిదా? నీకన్నీ ఎలా తెలుసు? అయితే మా ఫ్రెండ్ని కాపాడుకునే ఒక అవకాశం, ఒక దాన్ని చూపించు. ఎలాగ స్వామి, ఎలాగా? ఎక్కడికి వెళ్తే మా ఫ్రెండ్ కాపాడుకొని చెప్పు స్వామి, చెప్పు. పరమట దిక్కిన కొండల మధ్యలో స్వామోజీ ఉన్నాడు. ఆ స్వామోజీని కలు, నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు వెళ్తున్న తావు చాలా ప్రమాదకాలం. నువ్వు సై సాపు. ఇది శ్రీరామ రక్ష. నీకు నువ్వు వెళ్ళే దారి చూపించి. గురూజీ, గురూజీ. దేవుడా నువ్వా? నువ్వు చెప్పిన దారి వెళ్తాను స్వామి, మీరే ముందుండి దారి చూపించండి.